అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతానని, అవినీతి లేని పాలన అందిస్తానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రంగా విగ్రహం సాక్షిగా తెలిపారు. వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా రంగా గారి అభిమాని దేవరకొండ శ్రీను కావలి పట్టణంలోని రైతు బజార్ ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు. ముందుగా రంగా విగ్రహ కమిటీ ఏర్పాటు చేస్తున్న విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని తెలిపారు. నాయకునికి కీర్తి, డబ్బు, పదవులతో రాదని, పేదలను అక్కున చేర్చుకుంటే వస్తుందని తెలియజేసిన వ్యక్తి మోహన రంగా అని తెలిపారు. పేదల కోసం నిరంతరం పరితపించిన రంగా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయ సాధనలో కాపు నాయకులు, టీడీపీ నాయకులు పనిచేయాలన్నారు. అతి తక్కువ సమయంలోనే కమిటీ సభ్యులు విగ్రహ ఏర్పాటు పనులను పూర్తి చేయడం జరిగిందని, రాష్ట్ర నాయకులను ఆహ్వానించి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులకు భవనం నిర్మాణానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జ్యోతి బాబురావు, పోతుగంటి అలైక్య, కాపు నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరణం తర్వాత కూడా పేదల యొక్క హృదయంలో పేదల నాడిగా మిగిలిన ఒక మహోన్నత నాయకుడు మోహన్ రంగా గారు. ఈ రోజు 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈరోజు కావలలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈరోజు వారి జన్మదినం. ఇది ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులోనో సంపదలోనో రాదు. పేదవాళ్ళని ఎవరు హక్కును చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది. దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, ఇళ్ల స్థలాల కోసం, పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు బాసిన మహోన్నతుడు వ్యక్తి మోహన్ రంగా గారు. నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి ఈరోజు ఒక నాయకుడు అయ్యాడు, అమరజీవి అయ్యాడు. అటువంటి వ్యక్తిని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సొక్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికే తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. మనందరం కూడా మోహన రంగా గారి ఆశయాల సాధనలో ఆయన దేనికైతే అసూలు బాసారో పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, కనీసం ఉండటానికి నీడ కోసం ఆయన అసూలు బాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావలి నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి, పేదల కోసం పాటుపడాలి. కావలిలో పేదవాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అండ ఉంది. మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావలి తెలుగుదేశం, కాపునాడు అందరూ కూడా అండగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావలిని బాగు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కాపునాడు నాయకులందరూ కూడా ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్టని ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకొని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఏ పేదల కోసమైతే తన అసూలు బాసాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి, రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కావలి ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ఠ పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం. సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలను చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ భావాలని మనం కూడా పుణికిపుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు నా కటౌట్లు అయినప్పటికీ కూడా చెప్తున్నా, నాయకులందరూ అభిమానం చూపొచ్చు కానీ విగ్రహాల చుట్టూ కూడా నా కటౌట్లు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కనిపించకుండా చేయటం అది అతి ప్రేమకు దారి తీస్తుంది.
తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరూ కూడా తెలియజేస్తున్నా, కావలి పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు, అదేవిధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు, మన బిడ్డలు కావచ్చు, సమాజంలో ఉండే యువకులు కావచ్చు, అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి. వాటిని పుణికిపుచ్చుకుని వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా ఎక్కడైనా కటౌట్లు కట్టుంటే కార్యకర్తలందరూ తొలగించండి అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా విన్నపం ఇస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన కాపు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమం ఒకటి జరుపుకున్నాం. కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు, కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించారు. అఖండమైన మెజార్టీని కావల్లో తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది. అందుకే నాడు చెప్పా, కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్పా, దానికి 25 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా. తొందరలోనే వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా నాంది పలకతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావాలని అభివృద్ధి పరిచే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా. దీనికోసం రంగాలాగా నేను అసూలు బాసినా పర్వాలేదు, కానీ కావలిలో మటుకు స్వేచ్ఛగా వాతావరణంలో పేదవాళ్ళ కోసం బతుకుతానని కూడా రంగా సాక్షిగా తెలియజేస్తూ, అవినీతి రహితమైన కావలి కోసం నాయకుడు అంటే కరప్షన్ లేని నాయకుడిగా బతుకుతానని కూడా రంగా ముందు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా కాపు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.